Welcome to Ethics Bulletin. I'm Dr. Samram, Ethics Center, Vijayawada. I'm Sudeepti Vardhan, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు. ఆస్తిక భావజాలం ప్రజాస్వామికానికి విఘాతం కలిగిస్తుంది. నాస్తికత్వంతోనే ప్రజాస్వామికం పటిష్టంగా మనగలుగుతుంది. ప్రముఖ నాస్తికులు గోరా. మతం అజ్ఞానంలో ఉంచితే సైన్స్ ప్రపంచానికి విజ్ఞానం ఇస్తుంది. మత దురహంకారానికి బలైన ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో. ఏటా మాతాపితృ కర్మలు చేయకపోతే వారి ఆత్మలు శాంతించవు అనడంలో అర్థం లేదు. డాక్టర్ సమరం. మూఢనమ్మకాల నిర్మూలనకి ప్రభుత్వం తక్షణం చట్టం చేయాలి. నాస్తిక కేంద్రం. సెక్యులరిజం అంటే మతరహితమే కానీ మత సామరస్యం కాదు. నాస్తిక కేంద్రం. రోజురోజుకి ఎందరినో యూట్యూబ్లో ఆకట్టుకుంటున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ కార్యక్రమాలు. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ఆస్తిక భావజాలం ప్రజాస్వామికానికి విఘాతం కలిగిస్తుంది. నాస్తికత్వంతోనే ప్రజాస్వామికం పటిష్టంగా మనగలుగుతుంది అన్న గౌరా గారి మాటలను కాస్త వివరించండి. అవును సుదీప్తి, ప్రజాస్వామ్యం చక్కగా ఉండాలంటే నాస్తికత్వమే కావాలి. ప్రజాస్వామికం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం అంటే ఏదో ఓట్లు వేయడం, మంత్రులు రావడం, ప్రధానమంత్రి రావడం, ముఖ్యమంత్రి అనుకుంటారు. ప్రజాస్వామ్యం అంతేకాదు, ప్రజాస్వామిక వ్యవస్థలోనే, డెమోక్రసీలోనే అసలైన ఆర్థిక న్యాయం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ద్వారానే వస్తాయి. అది రాజరికం అనుకో, కొద్దిమందికే లాభాలు ఉంటాయి, రాజులు బెనిఫిట్ పొందుతుంటారు. నియంత్రితం అనుకో, వాళ్ళ ప్రకారం జరుగుతుంటాయి. ప్రజాస్వామ్యం అలా కాదు కదా. ప్రజాస్వామ్యం ప్రజలందరి కోసం, అది ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల పాలన ప్రజాస్వామ్యం అంటే. మరి అలా ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల పాలన కనుక రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం అందరికీ వస్తాయి. కానీ అలా ఉందా? ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే, దాంట్లో ప్రధానంగా జరిగిందంటే ఇక పార్టీలన్నీ ఒక్కటే. అది ఏ పార్టీలు కావచ్చు, ఎక్స్ పార్టీ కావచ్చు, వై పార్టీ కావచ్చు, జెడ్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంలో ఒక్కటిగానే ఉంటాయి. అంతవరకు మనం చూస్తున్నాం. పార్టీలన్నీ ఎలక్షన్స్ ఇచ్చేకల్లా అన్ని పార్టీలు ఒకటేలాగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఎంతకు వచ్చే ప్రజాస్వామ్యంలో పార్టీలన్నిటికీ సమాన ప్రాతినిధ్యం, అది మాత్రం ప్రజాస్వామ్యం అలా ఉంటుంది. కానీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మాత్రం లేదు. దానికి కారణం ఆస్తిక పోకడ. ఆస్తికమైనటువంటి ఆస్తిక మనుషుల్లోన ఆస్తిక భావజాలం ఉంది. ఆస్తిక భావజాలం వల్ల నిజమైన ప్రజాస్వామ్యం ఉండట్లేదు. ప్రజాస్వామ్యం ఎంత కావాలనుకున్నాం? ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సామాజిక న్యాయం అంటున్నాం. అన్ని మతాలకు, అన్ని కులాలకి, మనుషులందరికీ, ప్రతి ఒక్కరికి ఆ సామాజిక న్యాయం కావాలి. స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పేదవాళ్ళు, ధనికులు, నీరు అందరికీ సమానమైనది ఉంటుంది. సామాజిక న్యాయం ఉండాలి. కానీ ఉందా ఈరోజు? మన దేశం ప్రజాస్వామ్యం నిజంగా అంత సామాజిక న్యాయం ఉందా? అంత ఆర్థిక సమానత్వం ఉందా? అంత రాజకీయ సమానత్వం ఉందా? ఎక్కడున్నాయి? ఎందుకు లేవు? లేకపోవడం కారణం ఆస్తిక భావజాలం. ప్రజల్లో ఆస్తిక భావజాలం ఉండబట్టే నిజమైన ప్రజాస్వామ్యం రావట్లేదు. నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే ప్రజలు చైతన్యంతో కావాలి. ప్రజలు చైతన్యం, ప్రజాస్వామ్యంలోనే ప్రజలు సరిగ్గా చైతన్యం అవ్వాలి కూడా. అంటే ఏ ప్రజాస్వామ్యంలో అయితే, ప్రజాస్వామిక దేశంలో అయితే ప్రజలందరూ చైతన్యవంతంగా ఉంటారో అక్కడ ప్రజాస్వామ్యం బాగుంటుంది. అక్కడ మనం అనుకున్నట్లుగా రాజకీయ న్యాయం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం అందరికి వస్తుంది. కానీ లేదు. ఆస్తిక భావజాలు మనుషుల్లో ఉండేడు కల్లా, ఈ ఆస్తిక సిద్ధాంతాలు మనుషులు ఉండేడు కల్లా మన నిమిత్త మాత్రం మనం ఏం చేస్తాం? పాలకులు ఉన్నారు, వాళ్ళు చేస్తే, వాళ్ళు పెడితే మనకు వస్తుంది. అరే, ప్రజాస్వామ్యం ప్రజల కోసం, ప్రజల పాలన అన్నప్పుడు మళ్ళీ ఎవడో దయదక్షించాలి ఏంటి? అది అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్న ఆ మంత్రి గారు, ఆ ప్రధానమంత్రి గారు, లేకపోతే ఇంకా ఆ ఎమ్మెల్యే గారు, ఆ ఎంపీ గారు దయ తెలిస్తేనే మనకు వస్తుంది.
ప్రజాస్వామ్యంలో పౌరులందరూ చేతువ్వాలి. వీళ్ళు ఎన్నుకుంటేనే వాళ్ళు అయ్యారు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ వీళ్ళు ఎన్నుకుంటేనే అయ్యారు. వీళ్ళ కోసం ఎన్నుకున్నాడు. ఈ ప్రజాస్వామ్యంలో వీళ్ళందరూ కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఎవరు సేవకులు, ప్రజలే యజమానులు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. కానీ మనం అనుకున్నామా? ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు అనుకోవట్లేదు. వాళ్ళ యజమానులు అనుకుంటున్నారు, ప్రజలేమో వాళ్ళకి దాసం అయిపోయిన మనుషులు అనుకుంటున్నారు. అక్కడ తప్పు వస్తుంది. కారణం ఏంటి? ఆస్తిక భావజాలం మనలో ఉండబట్టి మనుషులు ఇంకా దాసోహం. ఆస్తికత అంతే కదా, దాసోహం, దేవుడి దాసోహం. దేవుడి దయ తెలిస్తేనే మనకేం వస్తుంది, దేవుడి దయ లేదు మనకేం లేదు. ఇటువంటి భావజాలంతో ఉండబట్టి ప్రజాస్వామ్యం సరిగా. అందుకనే సరైనటువంటి రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, ఆ సమానత్వం రావట్లేదు. ప్రజాస్వామ్యంలో కావాల్సిన ఏంటి? ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం అంటాం. సెక్యులరిజం అంటే ఆ ప్రభుత్వం ప్రభుత్వ పాలన ఉందో, ఏ ప్రభుత్వాలు ఉన్నాయో మత ప్రమేయం లేకుండా ఉండాలి. మత ప్రమేయం ఉండకూడదు. పాలనలో ఎక్కడ ఏ మతానికి అక్కడ స్థానం లేదు, మతాలకి స్థానం లేదు. అసలు సెక్యులరిజం అనే వర్డ్ వచ్చినప్పుడు ఆ వర్డ్ తీసుకున్నట్టయితే అక్కడ కేవలం స్టేట్ అండ్ రిలీజియన్ షుడ్ బి సెపరేటెడ్. మతము, రాజ్యం అంటే ప్రభుత్వం, రెండు వేరు ఉంటాయి, సెపరేట్గా ఉండాలి. మత విషయాలు కానీ, మత ఆచారాలు కానీ, మత సాంప్రదాయాలు కానీ, మతానికి సంబంధించి దేవుడు కానీ, మతం నుంచి ఏ కర్మకాండలు కానీ ఏది కూడా పాలనలో రాకూడదు. అది అసలు ఇది మనకి చూసినట్టయితే 1851లోనే ఇక సెక్యులరిజం ఫస్ట్ వర్డ్ యూజ్ చేశారు. ఎవరంటే హోలీ హూక్. ఆయన జార్జ్ హోలీ హూక్ అయినా ఫస్ట్ ఎటిమాలజీ చూసినట్టే జార్జ్ హోలీ హూక్ 1851లో ఆయన సెక్యులరిజం వర్డ్ యూజ్ చేసి, సెక్యులరిజం అంటే మతము వేరు, మతం రాజకీయ దాంట్లో ఏ మాత్రం కూడా ప్రమేయం లేదు, మత ప్రమేయం లేదే సెక్యులరిజం అని చెప్పి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ, మతంతో ప్రమేయం లేదు. చర్చికి కానీ ఒక మతానికి కానీ దేనికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పాడు. కానీ అలా ఉందా? ఇక మనం చూస్తున్న తర్వాత ఏం చేశారు? సెక్యులరిజం, లౌకిక రాజ్యం అంటే సర్వమత సహనం పెట్టి పరిచేసి అసలు దేన్నైతే ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా ఏ చోట కూడా మతానికి ప్రమేయం ఉండకూడదని ఇదేనైతే వచ్చిందో మన భారతదేశంలో మత సహనం పెట్టేసేసి ఏది మెజారిటీ మతాలు ఉన్నాయో అంత మతాన్ని పెంచి పోషించి ఆ మతపరంగా దేశాలు పెంచి మనుషుల మధ్య విభేదాలు తెచ్చిపెట్టి మళ్ళీ మామూలైపోయింది. అది సెక్యులరిజం అవుతుంది. పేరుకేమో మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఏమో రాజ్యాంగం సెక్యులర్, కానీ సెక్యులర్ కాదు. మెజారిటీ ఉన్న మతస్థులు వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు సెక్యులర్ పేరుతో. దట్ రాంగ్. అంటే ఇది ఎలా నిజం ప్రజాస్వామ్యం జరుగుతుంది? అందుకని ఘోరగారం అంటే సరైనటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే నాస్తికత్వమే కావాలి. నాస్తికత్వంలో మతానికి ఏమాత్రం ప్రాబ్లం లేదు. మతం వ్యక్తిగతం అంతే. నీ కాంటే ఇంట్లో కూర్చొని నీవు అనుకో. కానీ పాలనలో ఇక్కడేంటి ఒక అధికారంలో పార్టీ ఉంటే గుళ్ళు కట్టించేసిన, గోపురాలు పెట్టేస్తుంది, పూలకు లేదా పుష్కరాలు నడిపిస్తుంది, పెద్ద మతమైన కర్మకాండం చేస్తుంది. ఏమి ఎలా ఇది సెక్యులర్ అవుతుంది? దీనికి సెక్యులర్ బాడీ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం సెక్యులర్ వ్యవస్థ, సెక్యులర్ దేశం. కానీ ఉందా? లేదే. ఏ మతానికైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు పత్రం చెలాయిస్తున్నారు, తక్కిన వాళ్ళని నడిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంచేత సరైనటువంటి కావాలంటే నాస్తికత్వమే రావాలి. అప్పుడే ఏ సెక్యులరిజం వర్డ్
ఏది మొట్టమొదటి జార్జ్ హోక్ చేశాడో ఆ రకంగా మత ప్రమేయం లేని రాజ్యం రావాలంటే, సరైన న్యాయం అందరికి సమాజం రాయాలంటే, ఆ రాజకీయ సమానత రావాలంటే, ఆర్థిక సమానత రావాలంటే, సరైన ప్రజల పాలనకు రావాలంటే నాస్తిక చైతన్యం వస్తుంది. ప్రజల చైతన్యం కావాలి. ప్రజల చైతన్యం కాకుండా ఇప్పుడున్నది ఏం చేస్తారంటే, ప్రజల చైతన్యం కాకుండా అలాగా మతం మత్తులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మతం మత్తు, ఒక మతాన్ని సర్వమత సమానంలో ఒక మతాన్ని పెంచి 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 పోషించి ఆ మతస్థులు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు, తక్కిన వాళ్ళు అని చేస్తున్నారు. ఇక్కడ సమానత ఏది? సామాజిక సమానత ఏది? లేదు సామాజిక సమానత్వం లేదు. కేవలం ఎక్కువ ముందు ఉన్న ఏ మతస్థులు ఉన్నారో వాళ్ళ అధికారం జరుగుతుంది, వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. అంచేత సరైన సెక్యులరిజం రావాలంటే, సరైన ప్రదేశం కావాలంటే నాస్తికత్వం వస్తేనే వస్తుంది. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, ఈ మూడు ఉండాలంటే, వ్యక్తికి గౌరవం కావాలంటే, సమానత్వం కావాలంటే నాస్తికత ద్వారా వస్తుంది. ఆలోచించుద్దాం. ఇవి సెక్యులరిజం ఇండియాలో, భారతదేశంలో కానీ ఇక ఏది ఎంత భయంకరంగా మారిపోయిందని అది ఎన్ని ఇక ప్రభుత్వ పరంగానే ఎన్ని మతపరమైన కర్మకాండలు జరుగుతున్నాయి. ఒక ఏదైనా ప్రారంభించాలంటే మతపర కర్మకాండలే. పూజారి రావాలి, ఇంకోటి రావాలి, కొబ్బరికాయలు కట్టాలి, భజనలు చేయాలి, గుళ్ళు కట్టాలి, గోపురాలు కట్టాలి. వాట్ ఇస్ దిస్? ఈ సెక్యులర్ వ్యవస్థ అవుతుందా? ప్రజాస్వామ్యం ముసుగులో మతం తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే సరైన ప్రజాస్వామ్యం కావాలంటే, ప్రజాస్వామ్యం బలపడాలంటే నాస్తికత్వం కావాలని గొరగలన్నారు. అంతే ఆర్గా చేయడం లేకపోతే నిజంగా చివరికి ఈ ప్రజాస్వామ్యం నియంత్రణ పాలన అయిపోతుంది. ఎందుకంటే అధిక మతస్థులు ఉన్నారు, వాళ్ళు చేశారు, వాళ్ళు జబర్దస్తిగా ఇక వాళ్ళు చేసి తక్కిన వాళ్ళని, మైనార్టీ వాళ్ళని అణిచివేస్తారు. అసలు మతం వ్యక్తిగతము అంటే గొడవ లేదు. ఇక అణిచివేయడం నీకు ఇష్టం విశ్వాసం ఉంటే కాబట్టి దేవుని పూజించుకో, ఇంట్లో పెట్టి పూజించుకో, ఇంట్లో పెట్టి కొబ్బరికాయ కొట్టుకో. పబ్లిక్ లేదు. ఏ ప్రభుత్వ కర్మకాండాల్లోనూ ఏమి చేయడానికి వీలు లేదు. ఏ ప్రభుత్వ ఆఫీసులో కూడా దేవుడి పటాలు ఉండడానికి లేదు. ఏ దేవుడు ఉండడానికి, అది హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, ఇంకో మతం కాదు, ఉండడానికి వీలేదు. దిస్ ఈజ్ సెక్యులర్ స్టేట్. కానీ ప్రతి చోట మాత్రం అలా అయిపోతుంది. అంటే నిజమైన ప్రజాస్వామ్యం అది రావాలంటే, సరైన ప్రజాస్వామ్యం అంటే అది నాస్తిక ద్వారా వస్తుంది. ఆ వచ్చేప్పుడే సరైన ప్రజాస్వామ్యం నిలబడుతుంది, లేకపోతే కాదు. అంచేత మన సెక్యులర్ అని వాడు ఫస్ట్ సెక్యులర్ వాడు కరెక్ట్ ఏంటి? ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కడా మత ప్రమేయం ఉండదు, మత సాంప్రదాయాలు పాటించడం ఉండదు, మత ఆచారాలు పాటించడం ఉండదు. అది సెక్యులర్ అండి. సెక్యులర్ అనేది. అంచేత ఘోరగా చెప్పినట్లు ప్రజాస్వామ్యం చక్కగా ఉండాలంటే, పటిష్టంగా ఉండాలంటే, ప్రజలకు సరైన పాలన రావాలంటే, సరైన సమానతం రావాలంటే, మనుషులందరి మధ్య మంచి సమానతం కావాలంటే, ఇప్పుడు మనుషులు సమానత ఎక్కడ ఉంది మనకి? నువ్వు ఫలానా మతుడివి, ఫలానా మతుడు, నువ్వు ఫలానా కొలాడు, నువ్వు ఫలానా కొలాడు, నువ్వు ఫలానా జాతి వాడు, ఫలానా జాతి, ఫలానా ప్రాంతం ప్రాంతం. నో, ఆల్ ఆర్ ఈక్వల్. అంచేత ఈ నాస్తికత్వంతోనే ప్రజాస్వామ్యం పటిష్టంగా మారుతున్న ఘోరగారి మాట అక్షరాలు నిజం. దీన్ని పక్కదో పెట్టేశారు వీళ్ళందరూ. దానికి కారణం ఏంటి? ఆస్తిక భావజాలం. మనం ఏం చేస్తాం? నిమిత్త మాత్రంలో, మన నిమిత్త మాత్రంలో అనుకోవడంతో, నిమిత్త మాత్రంలో నేను చేయలేను, వాడు పైవాడు ఏది ఓటు మరిచి వాడు ఇవాళ ప్రధానమంత్రి రేపు మామూలు అయిపోతాడు. మనం ఎన్నుకుంటేనే, మనం ఓటేస్తేనే వాడు ప్రధానమంత్రి, మనం ఓటేస్తేనే వాడు సీఎం, మనం ఓటేసిన ఎమ్మెల్యే, ఓటేసిన ఎంపీ. అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యం కేవలం నాస్తికత్వం ద్వారా వస్తుంది. ఆ సమానత్వం నాస్తికం ద్వారా వస్తుంది. సరైన సెక్యులరిజం నాస్తికం ద్వారా వస్తుంది. సాంఘిక న్యాయం నాస్తికం ద్వారా వస్తుంది. అంటే గోడగా చెప్పింది 100% నిజం. అంటే ఆ రంగం రావాలి. ఆ రంగం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము.
ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? సుదీప్తి, ఈసారి మత దురహంకారానికి బలైపోయినటువంటి ప్రముఖ ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో గురించి చెప్పుకుంటున్నాం. గెలీలియో అందరూ తెలుసు. మామూలుగా ఎవరన్నా ఒక విద్యార్థి అడిగితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుందా లేదా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతానంటే ఏం చెప్తాడు? సూర్యుని చుట్టూతో భూమి తిరుగుతుంది అని చెప్తాడు. ఎవరైతే అది సైన్స్, అది సైన్స్ నిగ్గు తేల్చిన సత్యం. 16వ శతాబ్దం ఆ ప్రాంతంలో, 17వ శతాబ్దం ప్రాంతంలో బైబిల్ ఏం రాసండి, అంతకుముందు బైబిల్ ఏం రాసంటే భూమి స్థిరంగా ఉంది, భూమి చుట్టూతో సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, పడమడు దిగుతున్నాడు. ఎంత పన్ని. కానీ గెలీలో ఏం చేశాడంటే నో, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం కాదు, సూర్యుని చుట్టూదే భూమి తిరుగుతోంది. అంతమంది కొప్పర్నికస్ చెప్పాడు, బ్రూనో చెప్పాడు. బ్రూనో చెప్తే బ్రూనో ఏమన్నాడు? సూర్యుడు కూడా నక్షత్రమే, సూర్యుడు చుట్టూదే భూమి తిరుగుతోంది అంటే ఆయన రోమ్లో సజీవంగా దహనం చేశారు. ఎందుకని? బైబిల్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పడానికి వీల్లేదు. సరే, గెలీలో కూడా మరి బ్రూనోని సజీవంగా దహనం చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇంక గెలీలో మన తెర మీదకి వచ్చాడు. వచ్చి నో, సూర్యుడే ఎలా ఉన్నాడు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, తర్వాత భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇలా గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్పారు. అరే బైబిల్ ఎక్కడ లేదయా, నువ్వు ఎలా చెప్తావు? బైబిల్కి వ్యతిరేకంగా చెప్పడానికి వీల్లేదు అన్నాడు. నో, దిస్ ఇస్ సైన్స్. టెలిస్కోప్లో మీరు చూపిస్తాను చెప్పి టెలిస్కోప్లో చూపిస్తే నువ్వు నాస్తికుడివి, మతద్రోహివి. నువ్వు నాస్తికుడివి, మతద్రోహి. అంటే నిజం చెప్తే నాస్తికుడు, బైబిల్ ప్రకారం తప్పంటే మతద్రోహి. ఎంత ఘోరంగా అంటే బైబిల్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు చెప్పడానికి వీలు లేదు, బైబిల్లో ఏం చెప్తే అదే కరెక్టు, అది మతం. మతం దాంట్లో మోక్షం ఉంటుంది, ఆ మోక్షంలో మానవత్వం పోతుంది. అందుకనే బ్రూనోని సజీవంగా దహనం చేశారు. ఎంత ఘోరం! అంటే ఇక ప్రశ్నించే తత్వం లేదు, వివేకం, విచక్షణత ఏమి ఉండదు. మతం దాంట్లో అంటే చేయడానికి వీల్లేదు, నువ్వు చేయడానికి వీలేదు. కానీ దాచేస్తుంది దాకా చూపిస్తూ ఇంకా చివరికి ఆ టెలిస్కోప్లో తీసి చూపించి ఇవన్నీ చూపించి చంద్రుడిని చూపిస్తుంటే జూపిటర్ చూపిస్తుంటే అమ్మో ఇవన్నీ ఇదంతా ఏంటంటే సాతాను చేయిస్తున్నాడు, సైతాను చేయిస్తున్నాడు. ఇది సైతాను మాటలు విను. గెలీలో మాట్లాడే సైతాను మాటలు. సైతాను గెలీల చేత భూమి చుట్టూ సూర్యుని తిరగాల్సిన పోయి సూర్యుని చుట్టూతో భూమి తిరుగుతూ చూస్తాడు. ఎవరు అంటారు? సైతాను అని చెప్పి సైతాను కాదు. లెక్కలు కట్టి ఇవన్నీ చెప్తుంటే అసలు గణిత శాస్త్రం కూడా సైతాన్ సృష్టి. గణిత శాస్త్రం సైతాన్ సృష్టి. పుస్తకాల్లో చూపిస్తే రాస్తే పుస్తకాలతో సైతాన్లు రాశారట. తగలెట్టు సైతాన్ అట రాశాడు పుస్తకాలు. సైతాన్గా గెలీలో ఇంతగా రాస్తే, ఇంత లెక్కలుగా రాస్తే అవంతా సైతాన్ రాశాడు. అంటే మొత్తం ఏ రకంగా మనిషిని ఆలోచన చేస్తుంది. ప్రశ్న అందుకే మనం చూస్తాం. ఈరోజు మనం ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు చూస్తాం, ఎన్ని ఉన్నాయి మనం చూసి. ఎంత అసలు అర్థం లేకుండా ఉంటాయి విషయాలు, అర్థం లేని విషయాలు మనం నిత్య జీవితంలో మన పండగలు కానీ ఇంకోటి కానీ చూడు. ఇప్పటికీ మనం చూస్తాం అన్నీ అర్ధరహితంగా, బుర్ర లేకుండా, జ్ఞానం లేకుండా, అవాస్తవికంగా అబద్ధాలన్నీ కూడా కథల నుంచి చెప్పేస్తుంటారు. కట్టు కథల్ని వాస్తవాలుగా వివరిస్తారు. జనాలందరూ గొర్రెల్లాగా తలకెత్తుతుంటారు. ఆరగానే గెల్లీలోకి చెప్పి వచ్చేకల్లా కాదంటే అమ్మో బైబిల్లో చెప్పి నువ్వు చాలా తప్పు చేస్తావు, చెప్పడానికి వీలేదని చెప్పేసి. కానీ గెలీలో వంగల ఏమాత్రం చేయాల రాస్తుంటే కూడా చివరి ఒకటే చెప్పాడు, మతం అనేది గుడ్డిగా నమ్ముంటుంది, సైన్స్ అనేది నిజాన్ని చెప్తుంది. మతం గుడ్డిగా నమ్ముంటుంది,
సైన్స్ మాత్రం నిజం చెప్పి నిజాన్ని చూపిస్తుందని చెప్పి అన్నాడు. ఆ రకంగా చేస్తే ఇక ఈ చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాయంటే, మామూలుగా అయితే భూమి సూర్యుని చుట్టూ తిరగడం లేదు, భూమి చుట్టూ అయితే సూర్యుడు తిరుగుతున్నాడు. అంచేత ఇది లేదు చెప్పేది తప్పని చెప్పి బాగా ఆనంద అంతా చివరికి ఇంకేం చేశారు మత గురువులు, అసలు సైతాను ఒకవేళ సైతాను భూమి సూర్యుని చుట్టూ తిప్పుతూ ఉంటే భూమిలో తిరగడానికి వీల్లేదని మత ప్రభుత్వం ఆదేశించారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి వీలు లేదని మత గురువులు ఆర్డర్ పాస్ చేశారు. ఎంత ఫన్నీ నా, ఎందుకంటే సైతాను చేయిస్తున్నాడు కనుక ఆ సైతాను ప్రభావంలో భూమి పడకూడదు. ఆర్డర్స్ పాస్ చేశారు మత గురువులందరూ. ఎంత ఫన్నీ విషయాలు అంటే, ఎంత మౌఖ అంటే మనవుడు ఎన్నో కథలు చూస్తాం, చెత్త కథలు చాలా వింటున్నాం, అర్థాన్ని కల్పనని కూడా అంత ఇదిగా చేశారు కూడా. చివరికి పుస్తకాలన్నీ చెప్పిన వాళ్ళు కానీ ఎంత చెప్పినా సరే చివరికి గెలీలియోని తాను నో దిస్ కరెక్ట్ అని పుస్తకాలు రాశాడు, టెలిస్కోప్ చూపించాడు. చూడడానికి ఇష్టపడలా, మేము చూడం, ఇదంతా సైతాన్ చేస్తున్నాడు. సైతాన్ ఆడిసిన నాటకం ఇది ఆయన కూడా గెలిచిన. చివరికి మతవాదులు ఆ రోజుల్లో మతం ఈ మామూలుగా ఇప్పుడు మనకు ఇండియా ఉన్నకో ఏదైనా కేసు వస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టులు ఉన్నాయి, అక్కడ న్యాయం అనేది వేరుగా ఉంటుంది. పూర్వకాలం ఇప్పటికీ మనకి ఈ చర్చి అక్కడ మత గురువులు ఏ చెప్తే అదే న్యాయం. మత గురువులు ఏం చెప్తారంటే చర్చి ప్రభుత్వాన్ని శాసిస్తుంది. మా మత గ్రంథంలో చెప్పింది కనుక అదే కరెక్టు, నువ్వు చెప్పేది కాదు అని ప్రభుత్వం అలా చేయాల్సిందే, ప్రజలు అలా చేయాల్సిందే, ఎవడు చెప్పినా చేయాల్సిందే. సైంటిస్టులు అలా చేశారు. చివరికి గెలీలియోని మత గురువులు చర్చి అక్కడ ఇంకా ఈ హైకోర్టులు సుప్రీంకోర్టులు లేవు. మత పెద్దలు ఏం చెప్తే అదే న్యాయం, మత పెద్దలు ఏం చదివితే అదే న్యాయం అనమాట. అంచేత చివరికి గెలీలియోని యావత్ శిక్ష చేశాడు. అది ఎందుకని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది అని చెప్పినందుకు యావత్ శిక్ష. చివరికి ఒక ఇంట్లో బంధించారు దాన్ని, అక్కడే గుడ్డితనం వచ్చింది, చివరికి చనిపోయాడు. అంటే మతం ఎంత మూర్ఖంగా ఎంత ప్రవర్తిస్తుంది, సైంటిస్టులను వాళ్ళని ఎంత ఘోరంగా వాళ్ళని హింసించింది, ఎలా చంపింది మనకు అర్థమవుతుంది. అదే ప్రతి ఒక్కడు ఇది మనుషుల్లో నాస్తిక చైతన్యం ఎంత మేరకు వస్తుందో అంత మేరకు మత సంఖ్యలు విడిపడతాయి, మత మోక్షం పోతుంది. అంటే గెలీలియో ఎంత జీవితం అంతా కూడా మత దురహంకారానికి బలైపోయాడు. దురహంకారం ఎదుర్కొంటున్నాడు. బ్రూను తగలెట్టారు, కొబ్బరికి ఇచ్చేశారు. గెలీలియోను బంధించి ఏకాంతంగా బంధించి అతను చనిపోయి చేశారు. ఇంత భయంకరమైన మత విశ్వాసాలు ఎంత మూఢంగా ఉంటాయి అందరికీ. అయినా ఎక్కడ ఇవ్వకుండా గెలీలియో అలా అయ్యాడు. అంచేత ఇంతమంది త్యాగ ఫలితంగానే ఈరోజు మనం చూస్తాం. అయితే సమాజానికి ముందు తీసుకెళ్ళేది ఏంటి? మతం కాదు, సైన్సు. ఈ సమాజాన్ని అభ్యుదయం నడిపేది సైన్స్, మతం కానే కాదు. మతం ఇప్పుడు మనిషి వెనక్కి మళ్ళిస్తుంటుంది. ఇప్పటికీ ఆ రకమైన మతపరమైన భావాలు సమాజం వెనక్కి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంచేత ప్రజలు చైతన్యం ఇలాంటి భావాలని వదిలిపెట్టాలి. అథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. భవిత ఛానల్కు స్వాగతం. ఈ రోజు నుండి ఒక కొత్త కార్యక్రమం జీవన మధురిమలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రారంభమవుతోంది. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి అమ్మాయి జాతకాలు చూస్తారు. జాతకాలు కలిశాయని సంబరపడి పెళ్లి చేస్తారు. పెళ్ళైన 3 నాళ్లకే గొడవలు పడి విడిపోయే దంపతులు ఎందరో ఉంటారు. ఒక తృప్తిని, ఒక హాయిని, ఆనందాన్ని అందిస్తుంది. ప్రేమను ఇవ్వడం, ప్రేమను పొందడం 2 హృదయాలకు సంబంధించిన మంచి అనుభూతులు. ప్రేమ అంటే ఇదే.
కలలు కనండి, కలలు వాస్తవం చేసుకోండి అన్న సూక్తి ఎందరో యువకులను తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి ఊహల్లో తేలిపోయేటట్లు చేస్తుంది. ఇక జీవితం అంటేనే పడిలేచే కెరటం వంటిది. ఎన్నో కష్టాలు సుఖాలు కలిసి కొనసాగుతుంటాయి. మనిషి ఎప్పుడూ సుఖాన్నే కోరుకుంటాడు. స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ దాంపత్య జీవితంలోని బంధాలకి అనుబంధాలకి చక్కని ఇంటిమసీ అవసరం. ఆ ఇంటిమసీకి మనసులోని అనుభూతుల్ని వ్యక్తీకరించే చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అప్పుడే ఆ గృహం అనుబంధాల సౌధం అవుతుంది. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఏటా మాతాపితృ కర్మలు చేయకపోతే వారి ఆత్మలు శాంతించవని, అవి చేయకపోతే వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతుంటాయి అనడంలో నిజమెంత? ఏ మాత్రం లేదు. అసలు ఆత్మ అనేది లేదు. ఆత్మని లేనే లేదు. మన శరీరం దాంట్లో కొన్ని రసాయనిక చర్యల వల్ల శరీరం తన విద్యుత్ ధర్మాలని నిర్వహిస్తూ ఉంటుంది. గుండె కొట్టుకుంటుంది, శ్వాస తీస్తుంటాము, నాడి రక్త ప్రసరణ ఇవన్నీ మామూలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే మన బ్రెయిన్ పనిచేయడం మానేస్తుందో, మన హార్ట్ పనిచేయడం ఒక వెహికల్, మన కారు ఉంది, వీడు దాంట్లో పెట్రోల్ బట్టి కారు నడుస్తుంది, లేదా డీజిల్ కారు నడుస్తుంది. ఒక ఇంజిన్ ఉంది, ఆ దాంట్లో ఈ ఆయిల్ నడుస్తుంది. అది ఆ ఆయిల్ అయిపోయింది, ఇంజిన్ అయిపోతుంది. ఒక కారు పెట్రోల్ అయిపోయింది, కారు అయిపోతుంది. ఏముంది అక్కడ? ఏం జరిగింది? ఏం లేదు. మళ్ళీ కార్లో పెట్రోల్ పోసావు, మళ్ళీ నడుస్తుంది కావాలంటే. అంతేగాని అక్కడే ఆత్మ ఉండి కార్ని నడిపించట్లేక. అక్కడ నడిపించేదేంటి? అక్కడ ఆరంగా మన శరీరంలో అన్నీ ఒక కలిసికట్టుగా అన్నీ పనిచేస్తున్నాయి. ఒకదాని కూడా సంబంధం. ఇదంతా రసాయనిక చర్యలు అంటాం. ఏది జరగాల రసాయనిక చర్యలు. మన శరీరం మొత్తం మన ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా, మనం పనిచేస్తున్నా, ఏం చేస్తున్నా అంతా కూడా రసాయనిక చర్యలే. అంతేగాని ఆత్మ అనేది ఏం లేదు. ఎప్పుడైతే ఇవన్నీ బావి కొద్దిగా తగ్గిపోతాయో, ఒకదాని తగ్గిపోతే ఆటోమేటిక్గా మనిషికి ప్రాణం పోతుంది. మనిషి ప్రాణం అంతే. ప్రాణం పోవడానికి ఏం లేదు. ఆత్మకి శరీరం వదిలేసి వెళ్ళిపోవడం కాదు, ఇంకోటి కాదు. కానీ చాలా ఆత్మ అనే శరీరంలో వేరే ఉంటుంది. అది శరీరం వదిలేస్తుంది. వదిలేస్తే మృత్యు వస్తుంది. దానికి మరి శాంతి చేయకపోతే మాత్రం మన దెయ్యమై మనకు ఏడిపిస్తుంది. విచిత్రం అంటే, ఒక అమ్మ లేదా ఒక నాన్న ఉన్నారు, వాళ్ళ పిల్లలు చాలా బాగా ప్రేమిస్తారు, చాలా ఇష్టం. అలాంటిది వీళ్ళు పితృకర్మకాండలు చేయపోయినట్టయితే, పితృకర్మకాండలు చేయపోయినైతే ఆ అమ్మ నాన్నలు ఈ పిల్లల్ని పట్టి ఏడిపించి దెయ్యమయ్యి వాళ్ళ నాన్న ఇబ్బంది పెడతా అంటే వాళ్ళు ఏంటి అసలు నాకు అర్థం కాదు. బతికినంతకాలం పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసిన వాళ్ళు వాళ్ళకి తద్దినాలు పెట్టకపోతే ఇంకా దాన్ని పట్టుకుని దెయ్యం ఏడిపించడం. వాట్ ఇఫ్ ఫన్నీ. అసలు ఎంతో పిల్లలు ప్రేమించారు వాళ్ళు బాగాను, తల్లిదండ్రులు వాళ్ళు బాగా ప్రేమించారు. వాళ్ళ తర్వాత వీళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి తద్దినాలు పెట్టకపోతే, కర్మకాండలు చేయకపోతే దెయ్యాలు పీడించలేనా? అవి ఇక్కడ తిరుగుతాయంట. సంవత్సరం పెడితేనే పైకెడతాయట, లేకపోతే ఇక్కడ ఉంటాయట, వస్తాయట. అంత ఎంత కల్పితాలో ఏటా తప్పనిసరిగా వాళ్ళకి మాతాపితృ సంబంధించిన కర్మకాండాన్ని చెయ్యాలి అని. ఇది కేవలం కట్టుకథలు, మూఢనమ్మకాలు. దాంట్లో ఏమి నిజం లేదు. చేయకపోతే ఏమి ఒరిగేది. కానీ మనం గుర్తించుకోండి, వాళ్ళ అమ్మగారు పోయారు, లేదా నాన్న పోయాడు అనుకుని దానికి సంవత్సరం చేసుకుంటారు. ఇవాళ నాన్నగారు పోయిన రోజు, అమ్మ పోయిన రోజు అనుకుని కొంచెం బాధపడడం, గుర్తించుకోవడం, అమ్మ ఎంత మంచిది, నాన్న ఎంత మంచిది అనుకో తప్పే లేదు. మన స్మరించు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళే మనకి గైడెన్స్ ఇచ్చారు, వాళ్ళే మన పైకి తీసుకొచ్చారు చేసి అనుకో తప్పలేదు. కానీ వాళ్ళకి మా కర్మకాండలు చేయకపోతే వాళ్ళు దెయ్యాలే వీళ్ళు పీడిస్తారనే మాట ఉందే. దెయ్యాలే పీడిస్తారు. ఎంత అసలు ఏమైనా అర్థం ఉందా? చేయపని ఏమవుదు, ఏమవుదు. కానీ ఎక్కడ దెయ్యాలే పీడిస్తారు అంటే ఆ అమ్మానాన్న మీద ప్రేమ దెయ్యాలనే భయాన్ని కలిగించి దెయ్యాలు చేశారన్నమాట. అంటే అమ్మ బాబోయ్ దెయ్యం పీడిస్తారు నాన్న, అమ్మ దెయ్యం పీడిస్తుంది. అదే వాళ్ళ జ్ఞాపకాలు. ఇవాళ అమ్మకి ఏం పెట్టబోయే, అమ్మ కమ్మకం చేయబోతే దెయ్యం పీడిస్తుంది, నాన్న దెయ్యం పీడిస్తాడు, ఈ సంవత్సరం పెట్టలేకపోతే. ఎంత అసలు ఆశ్చర్యకరమైన విషయం. అంటే మూఢనమ్మకాలు ఎంత అర్థం లేకుండా ఉంటాయో చూస్తారు.
ఇంక దెయ్యం పీడిస్తారు కనుక మనల్ని బాధపెడతారు కనుక మనకు అరిష్టాలు కలుగుతారు కనుక మనం నాశనం చేస్తారు కనుక మనకు ఆయనకి ఇబ్బందులు ఇచ్చి పెడతారు కనుక మనతో ఇవన్నీ శ్రాద్ధకర్మలు చేయాలి అనేది అర్థం. ఏం అవసరం లేదు. అసలు ఆత్మ అనేది లేదు, స్వర్గ నరకాలు లేవు, త్రిశంగ స్వర్గం అనేది లేదు. శరీరం అయిపోయింది, కెమికల్ రియాక్షన్ అయిపోయింది అంతే. ఇంజిన్ అయిపోయింది, మరిపోయింది. గుండె అయిపోయింది, బ్రెయిన్ పనిచేయడం మానేసింది, లేదు శ్వాస అయిపోయింది, అంతే. అంతవే తర్వాత ఇంకేం లేదు. కానీ జనాలు లేనిపోయినటువంటి భయాలతో మనిషి ఆస్తికత్వంలో ప్రతిదాన్ని భయంతో ముడిపెట్టి అర్థం లేనివన్నీ చేస్తుంది. ఆస్తికత్వం అంతా ఎంత ఇదంటే బ్లాక్మెయిలింగ్ అనమాట. ఆస్తికత్వం బ్లాక్మెయిలింగ్ అనాలి. ఆస్తిక సాంప్రదాయాలు ఈ శ్రాద్ధకర్మల్ని బ్లాక్మెయిలింగే. దాంతో కొంతమంది పబ్బం గడుపుతుంది. గోదానం చేయి, ఇంకో బంగాళదానం చేయి, ఇంకో దానం చేయకపోతే మీ నాన్న దెయ్యం అంట పడతాడు. బ్లాక్మెయిలింగ్ కాకపోతే ఏంటి? బ్లాక్మెయిలింగ్ ఇస్తాయి ఇవన్నీ కర్మకాండలన్నీ కూడా. దానికి అర్థం లేకుండా చేయడం, కొంతమంది పబ్బం గడుపుకోవడానికి ఇవన్నీను అంతే. ఈ సమాజంలో కొంతమంది ఒక లాభం కోసం అర్థం లేని ఆచారాలని సాంప్రదాయాలు పెట్టి మనుషులు భయపెట్టి ఆ భయంతో వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఇవన్నీ వాటిని మనం వదిలిపెడితే తప్ప. అందుకే మనుషులు చైతన్యం కావాలి. నాస్తికత్వం ద్వారానే ఇటువంటి చైతన్యం వస్తుంది. లేకపోతే ఇవన్నీ పెద్ద బ్లాక్మెయిలింగ్ ఇంత కాదు. అంచేత మాతా పితృ కర్మకాండాలు చేయకపోతే ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే సంపూర్తి ఉంటుంది, దెయ్యాలే పీడిస్తాయన్న మాట అర్థం లేదు. ఇవన్నీ మూఢనమ్మకం, అంత కూడా కాదు. డాక్టర్ గారు, రోజు రోజుకి మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మూఢనమ్మకాల్ని పెంచి పోషించడం ఓ వ్యాపారంగా మారింది. దీన్ని అరికట్టడం ఎలా? అవునమ్మా చెప్తే ఇప్పుడు మూఢనమ్మకాలు ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ కొంతమందికి అవి ఎన్నో ఇబ్బందికరమైపోయింది. తప్పనిసరి చేయాల్సి అయిపోయి అర్థం లేని ఎందుకు చేయాల్సి వస్తుంది. చేతిలో డబ్బులు లేకపోయినా అప్పులు చేసి కూడా చేయాల్సి వస్తుంది. ఎన్ని రకాల మూఢనమ్మకాలు, ఎన్నెన్ని కాదు మూఢనమ్మకాలు. అసలు ఈ మూల అంటే సరే యాక్చువల్గా మనుషుల్లోని అజ్ఞానాన్ని పెంచి పోషించి కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారు. ఈ రోజున దేవుడు పెద్ద వ్యాపార వస్తువు, పెద్ద వ్యాపారం. దేవుని పేరిట అసలు దండుకుంటున్నారు దేవుడిని అడ్డం పెట్టుకుని. మనుషుల్లో సమాజంలో దైవభక్తి అని, దేవుడిని దైవభక్తి అని, దేవుని పూజలని, దేవుని ఇవని అవన్నీ చెప్పేసేసి ఒక సంపాదన అయిపోయింది. ఆ దేవాలయాల్లో వీటిని ఎంత దేవుని పేట ఎంత సంపాదిస్తున్నారు. ఎంత దేవాలయాలు కానీ ఇదేని కాదు, ఏ పూజా మందిరాలైనా సరే, ఏ మతమైనా సరే అవి డబ్బులు దండుకోవడానికి తయారవుతున్నాయి. అంతే దేవుడు అనేది ఒక పెద్ద వ్యాపార వస్తువు. వాళ్ళ ధన సంపాదనకి దేవుడు ఉపయోగపడుతున్నాడు. యాక్చువల్గా దైవ విశ్వాసం కంటే దేవుడి మీద లాభం పొందేటి మనస్తత్వం ఎక్కువగా అయిపోయింది. అందుకనే రకరకాల ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయి, చేతబడి ఉంది, ఇంకోటి ఉంది చెప్పి లేని తాయిది కట్టు, ఈ తాయిది కట్టుకో, ఇది కట్టుకునే, ఇదైతే 10 రూపాయలు, ఇదైతే 100 రూపాయలు. ఈ 10 రూపాయలు కట్టిన కొద్ది వీకు 100 రూపాయలు ఎక్కువ అంటే అమ్మ 100 రూపాయలు కొంటాడు. ఇదైతే ఎత్తాడు. ఈ రాయి పెట్టుకో, నీకు ఎంత లేని భయం. ఈ ఉంగరం పెట్టుకో, ఈ ఉంగరం పెట్టుకో, ఇది 100 రూపాయలు, ఇది 500 రూపాయలు, ఇది 1000 రూపాయలు, ఇది పెట్టి మహాలాభం వస్తుంది, ఈ రాయి చాలా గొప్పది, ఇది అని చెప్పేసి ఇవన్నీ మూఢనమ్మకాలే. జ్యోతిషం, వాస్తు, ఇవన్నీ మూఢనమ్మకాలే. వీటి మీద వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దాంతో మనుషులు కొంతమంది చంపేస్తున్నారు. చేతబడి చేశారు, మూఢనమ్మకాలు పెంచి పోసి ఒక్కమో చేతబడి ముందని చెప్పేసి అక్కడ వాడికి చేతబడికి విరుగుడు అని చెప్తూ యంత్రాలు తాయెత్తులను చేసి అమ్ముకుంటూ 100,000, 1,000, లక్షలు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తాయెత్తులు చింపించేసారు, దారాలు లేదా రాగి మొక్కలు సంపాదించి అలాంటి 2 ప్రజల్లో మౌఢ్యం చంపించి ఎవరికి అనారోగ్యం వస్తే వీడికి చేతబడి చేసి ఎవరని చెప్పేసి అనుమానంతో చంపేయడం.
ఎంత ఘోరం ఇది, ఎంత ఘోరం అంటే ఈ రంగాను మూఢనమ్మకాలు. అలా వాస్తు ఒక సిద్ధాంతం వస్తాడు, మీ ఇంట్లో పలానానికి చనిపోయారు కదా, ఆ కిటికీ తప్పు పెట్టారు, మీరు ఆ కిటికీ అట్టు పెట్టాలి, ఆ గుమ్మ అట్టుంది అంటాడు. లేదు మీ ఇంట్లో వ్యాపారం సరిగా లేదు, లేదు మీ అమ్మాయికి పెళ్లి కావట్లా, మీ అబ్బాయికి ఉద్యోగం రాలా, ఇది మార్చదు, ఇది ఎత్తు ఇది ఎత్తుంది తప్పుంది, ఇది ఎత్తు పెట్టి ఒక సిద్ధాంతం చెప్పాక ఇంకో సిద్ధాంతం చెప్పి మళ్ళీ వాడు ఇంకో మార్పిస్తాడు, వాడు మళ్ళీ మార్పిస్తుంటాడు. అంతా కూడా ఒక లాభాపేక్ష. ఇది దీనివల్ల మనుషులు మానసికంగానూ ఎంతో దెబ్బతింటున్నారు, అలాగే ధనపరంగా కూడా ఎంతో కోల్పోతున్నారు. అంటే ఈ మూఢనమ్మకాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి, చాలా బాధాకరమైనవి. అంచేది మూఢనమ్మకాలు పోటీ అది రంగుల రాళ్ళు కావచ్చు, ఉంగరాలు కావచ్చు, తాయితులు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఏది కానీ మొత్తం ఇవి మూఢనమ్మకాల నిమిత్తం ఒక చట్టం కావాల్సిందే. ఆల్రెడీ కర్ణాటకలో హెచ్ నరసింహ గారు ఉండగా ఒక చట్టం తీసుకొచ్చారు, అలాగే మహారాష్ట్రలో ఒక చట్టం వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చి తీరాలి, తక్షణం వచ్చి తీరాలి. లేకపోతే మరి దీంతో ఎప్పుడైతే ఈ మూఢనమ్మకాల చట్టం లేకపోతే పెరిగిపోతాయి, మూఢనమ్మకాలు తెగ పెరిగిపోతున్నాయి. ఇంత అంతా కాదు, కనీసం చట్టం ఉంటుంది. టీవీ పెడతామా, టీవీలో ఈ రంగు ఒక అరగంట సేపు ఈ రంగు అద్దం పెట్టుకున్నాను, ఈ రంగు విగ్రహం పెట్టుకున్నాను, ఈ తాయిది కట్టించుకున్నాను, ఈ యంత్రం పెట్టుకున్నాను, ఇంత మహాలక్ష్మి బయటకు వచ్చేసింది, అది వచ్చింది చెప్పేశాను. మానసిక బలహీనత ఉన్న వాళ్ళందరూ కూడా దానికి అయిపోతారు. వీటన్నిటిని నిషేధిస్తూ ఏదైతే టెస్ట్కి నిలబడదో అవన్నీ కూడా పక్క పారేసి వాళ్ళకి ప్రచారం చేసేవాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేసి పారేయాలంతే. వీళ్ళంతా 420 గాళ్ళు. ఎవరైతే వాస్తు గురించి, రంగురాళ్ళ గురించి, యంత్రాల గురించి, తాయితుల గురించి ఎవరు చేసినది కూడా పెద్ద పెద్ద మోసగాళ్ళు వీళ్ళు. జనంలో అజ్ఞానాన్ని, అవిద్యని ఆసరా చేసుకుని సంపాదించిన వాళ్ళు చాలా ఎక్కువ ఈ రోజుల్లో. ఎంత నిజాలాగా చెప్తారు. దీని దగ్గర కొంత ఫిల్మ్ స్టార్స్లు, ఇంకా వీళ్ళు వాళ్ళు సపోర్ట్లు, డబ్బుల కోసం. ఇదంతా సంపాదన. మూఢనమ్మకాలు పెద్ద సంపాదన అయిపోయింది. దేవుడు పెద్ద వ్యాపారస్తు అయిపోయాడు. ఇటువంటి దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని ఎరికట్టాలంటే తప్పకుండా చట్టం కావాలి. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు మొత్తం దేశవ్యాప్తంగానే ఇలా జరగాలి. కానీ చేయరు. ఎందుకని? వీళ్ళందరికీ లాభం ఉంది దాంట్లో. వీళ్ళందరూ దాంట్లో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీళ్ళందరికీ లాభాలు ఉన్నవాళ్ళే. అయినా సరే మూఢనమ్మకాల నిర్మూలనకి తక్షణం చేతగాలి. దీనికి ముఖ్యంగా మరి రాజకీయ చైతన్యం వాళ్ళు, ఆ సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పూనుకోవాలి. పూనుకునేటప్పుడు ఈ చట్టం వస్తే చాలా, లేకపోతే అమాయకులు బలైపోతున్నారు. అంచేత ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అనేది చాలా ముఖ్యం. అది ఎంత త్వరగా వస్తే అంత మనం మా సమాజంలో చాలా వరకు ఈ అన్యాయాలు, అక్రమాలు తగ్గుతాయి. సుదీప్తి, డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా మనం అనేక కార్యక్రమాలు 20 ఛానల్స్ నిర్వహిస్తున్నాం. ఈ 20 ఛానల్స్ ద్వారా సమాజాన్ని చైతన్యం చేయడానికి, అన్ని రంగాల్లో ఉన్న వాటితో చేయడానికి చేస్తున్నాం. దీని ద్వారా మనం ఎథిజం సంబంధించిన ఛానల్ పెట్టినాం. పార్టీజం హిందీ ఛానళ్ళు, పార్టీ తెలుగు ఛానళ్ళు, ఇంగ్లీష్ ఛానళ్ళు, అలాగే ఎథిస్ట్ ఛానళ్ళు, అది ఎథిస్ట్ బులెటిన్ ఛానళ్ళు. ఇవన్నీ ఎథిజం. ఎందుకంటే ఈ సమాజాన్ని ముందుకు నడిపించేది ఎథిజమే, నాస్తికత్వమే. దాంట్లో ఇటువంటి సందేహం లేదు. అంచేత గోరగారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం అని బాగా ఇంకా ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేయడం కోసమని ఇలాగ పార్టీజం ఇంగ్లీష్ ఛానళ్ళు, పార్టీజం తెలుగు ఛానళ్ళు, హిందీ ఛానళ్ళు, ఎథిస్ట్ ఛానళ్ళు, ఎథిస్ట్ బులెటిన్ ఛానళ్ళు ఇలాగ మనం తీసుకొస్తాం. ఇది కాకుండా అలాగే వార్తాలోకం ప్రతిరోజు మన వార్తాలోకం న్యూస్ బులెటిన్, డాక్టర్ సమరం న్యూస్ ఛానల్, అలాగే చిన్నారి ఛానల్, చిన్నపిల్ల కిడ్స్ ఛానల్, డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్, డాక్టర్ సమరం సైన్స్ వరల్డ్ ఛానల్, డాక్టర్ సమరం యూత్ ఛానల్, డాక్టర్ ఉమెన్ ఛానల్, ఈ రంగా అనేక మొత్తం చివరికి ఇటీవల కాలంలో మనం
ఫుడ్ వరల్డ్ అని పెట్టి ఫుడ్ ఛానల్ డాక్టర్ సమరం ఫుడ్ ఛానల్ అని ఫుడ్ వరల్డ్ అని కూడా అది మొదలెట్టాం. ఫుడ్ గురించి ఆహారం వంటలు ఎలా పిండి వంటలు ఎలాగా. అలాగే ఇదే కాకుండా వినియోగదారుల చైతన్యం కోసం అని కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ కూడా ఇస్తాం. డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ వినియోగి అని. సమాజంలో ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ మాకు చాలా అవసరం. లేకపోతే ఎలా అయితే దేవుని పేరిట దగా జరుగుతుందో, మోసం జరుగుతుందో, పెద్ద వ్యాపారం జరుగుతుందో, దోపిడీ జరుగుతుందో, ఆ రంగానే కన్జ్యూమర్స్కి సంబంధించిన అవగాహన లేకపోతే కొంతమంది అందరూ కొంత వ్యాపారస్తులు పరమ దోపిడీ చేస్తున్నారు. అరే ఒక సరైన ఒక ఆహారం తినంటే అంత కల్తీ, ఒక పప్పులు కల్తీ, నూనెలు కల్తీ, పాలు కల్తీ, దేంట్లో కల్తీ లేదు, ప్రతిదాలో కల్తీయే. కన్జ్యూమర్ మూమెంట్ చక్కగా ఉన్నప్పుడే వస్తుంది కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ పెట్టి. ఈ రంగా మనం రకరకాల ఛానల్స్ 20 ఛానల్స్ 20 ఛానల్స్ వస్తాయి. హిందీలో కూడా ఉన్నాయి. అలాగే డాక్టర్ సమరం ఛానల్, డాక్టర్ సమరం మీకోసం ఛానల్, సీక్రెట్స్ ఆఫ్ రోమాన్స్ ఛానల్, ఇలా రకరకాల ఛానల్స్ ఉన్నాయి. అంటే హిందీలో ఇప్పుడు మన ఛానల్స్ అని కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. విస్తృతంగా ఇప్పుడు మొదలెట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు మనకి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ మొదలెట్టి. ఇప్పుడు చూసే వ్యూస్, ఈ ఛానల్స్ మొత్తం వ్యూస్ మోర్ దాన్ 17 కోట్ల పైగా వ్యూస్ ఉన్నాయి. 17 కోట్ల పైగా, దాదాపు 18 కోట్లు అవుతున్నాయి ఇప్పుడు. ఆ 18 కోట్ల దాదాపు పెడుతున్నాం. అంటే ఎంత ఎక్కువ. ఒక దేశం ఆ దేశం మన భారత ఏదో ఆంధ్రదేశానికి ఒక ఇండియానే కాదు, 152 దేశాలకు పైగా ప్రజలు అక్కడ చూస్తారు. మనం చూస్తే 152 కంట్రీస్కి పైగా, మోర్ దాన్ 152 కంట్రీస్ దేశాల్లో ఈ ఛానల్స్ చూస్తున్నారు. అంటే ప్రజలు చైతన్యం చేయడం చాలా దగ్గర రిసీవ్ చేసుకున్నారు. అంటే అందరినీ చేస్తారు. అలాగే దీనికి మన ఏ ఛానల్కి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లోకి వెళ్ళి డాక్టర్ సమరం ఫుడ్ ఛానల్, డాక్టర్ సమరం న్యూస్ ఛానల్, డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్, డాక్టర్ ఉమెన్ ఛానల్, లేకపోతే కన్జ్యూమర్ వ్యవస్థ ఛానల్ అని తీసుకోవచ్చు. ఏ ఛానల్ లేదంటే మొత్తం 20 ఛానల్స్ దేనికదే గొప్పవి. అంచేత మనకి యాప్ ఉంది. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి దాంట్లో డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అని కొడితే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ చేసి మొత్తం 20 ఛానల్స్ దాంట్లో వస్తాయి. ఈ 20 ఛానల్స్ నేను మాతో ఒకటి చెబుతున్నాను, చాలా చక్కగా కార్యక్రమాలు మాత్రం ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. చాలా విజ్ఞానం, మన మెదడుకి మేత అనండి లేకపోతే ఇంకోటనండి దాన్ని కొద్ది రోజులు వరుసగా చూస్తే ఒక రకమైన హ్యాబిట్ ఫార్మ్ అవుతుంది. నిజంగా ఒక్కసారి అలవాటు పడ్డారా, చూడాలనేది ఒకసారి చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుందో, ఎంత విషయాలు ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. అది ఒకసారి మొత్తం మనకు అన్ని చీకటి తెల్ల తిరిగిపోయినట్లుగా, మబ్బు తెల్ల తిరిగిపోయినట్లుగా ఎంతో విజ్ఞానాన్ని మనం ఇదే కదా ఈ విషయం. అది కన్జ్యూమర్ కాదు, భారతీయ తత్వశాస్త్రం ఏంటి అన్ని పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం. నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం. ఆ నాలెడ్జ్ ఇస్ పవర్ అనేదాన్ని ఈ ఛానల్స్ 20 ఛానల్స్ సాకారం చేసి చూపిస్తున్నాయి. అంచేత మనం యాప్ డౌన్లోడ్ చేసి చూసినట్లయితే ఈ మొత్తం ట్రైన్ చేసి చూస్తే నిజంగా వదిలిపెట్టలేరు. ఎందుకంటే మనం అలవాటు అంటాం, హ్యాబిట్ అంటాం. హ్యాబిట్ కాదు, ఆసక్తి కలుగుతుంది. ఒకసారి ఆసక్తి కలిగితే వదిలిపెట్టలేరు. ఖచ్చితంగా ఇప్పుడు చూసి వాళ్ళందరూ అది చెప్తారు, మేము చూడబోయేటాక ఇక చూడకుండా ఉండలేకపోతున్నామండి, అన్నీ చూస్తున్నామని ఎంతో సంతోషంగా. దేనికది అసలు మేము అసలు చూడండి రోజు గడవట్లేదని మాకు అంటున్నారు. అంటే ఏ రంగం మనందరం ఆకట్టుకుంది. అంచేత యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. అలాగే మీరు అందరికీ టెక్నాలజీ షేర్ చేయండి. చక్కని నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది ఉందో ఆ రియాలిటీ అవుతుంది. ఆర్గా షేర్ చేస్తూ మరి ఈ రంగం ఇప్పుడు ఈ ఛానల్కి మనం బులెటిన్ వచ్చింది. ఇది ఎథిస్ట్ బులెటిన్లో వచ్చింది. ఎథిస్ట్ బులెటిన్లో ఎథిజం గురించి ఎథిస్ట్ బులెటిన్లో ఎంతో స్పష్టంగా అందరికీ అర్థం రీతిలో ఎథిజం సంబంధించిన మన ఎథిజం ఇది వే ఆఫ్ లైఫ్. నాస్తికత్వం ఒక జీవిత విధానం, ఏదో మామూలుగా సిద్ధాంతం ఇచ్చి కాదు. అది ఆర్థిక రంగం కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు, అన్నింటిలోనూ నాస్తికత్వం ఎలా ఉంటుంది. పూర్వకాలం నాస్తికత్వం అంటే నెగిటివ్, కేవలం దేవుడు లేడు
అని చెప్పడం వరకు ఈ బాబా దొంగడు, ఆ స్వామీజీ దొంగడు అని చెప్పడం వరకు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. నాస్తికత్వం ఒక జీవిత విధానం, ఒక అత్యుత్తమైన జీవిత విధానం. ఇది బెటర్ ఆల్టర్నేటివ్ థీజం. ఈ థీజం ఇది బెటర్ ఆల్టర్నేటివ్ థీజం అనే దీంతో వీడు ఘోరగా పాజిటివ్ థీజం చక్కగా అన్ని రకాలు చూపిస్తున్నాం. అందరూ కూడా చూడాలని కోరుతూ మీరు తప్పనిసరిగా ఈ డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫోన్ డౌన్లోడ్ చేసుకోండి, చూడండి, మీ అభిప్రాయం తెలియజేయండి. 20 ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మనవి. ఆ 20 ఛానల్ గుర్తు మరి సుదీప్తి మనం సెలవుచ్చుకున్నాం. జై ఇన్సాన్, జై ఇన్సాన్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.